హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రాక్షసుడి తిండి. రచన వసుంధర గారు. ఈ కథ జూలై 1987 బొమ్మరిల్లు పత్రికలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ఒక రాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడో రాక్షసుడు ఎదురై అతన్ని పట్టుకుని, ఓ రాజా, నాకు కడుపు నిండా తిండి పెట్టిస్తానంటే నిన్నొదిలిపెట్టగలను అన్నాడు. అయితే నా రాజ్యానికి రా, నువ్వు కోరినంత తిండి పెడతాను అన్నాడు. రాక్షసుడు రాజుతో వెళ్ళి కోటలో ప్రవేశించి ఉద్యానవనంలో కూర్చున్నాడు. రాక్షసుణ్ణి చూసి పరివారమంతా భయపడ్డారు. రాజు వారితో, భయపడకండి, వాడు కోరినవన్నీ వండి పెట్టండి, కడుపు నిండా తిని వాడే వెళ్ళిపోతాడు అన్నాడు. వెంటనే కోటలో వంటలు మొదలయ్యాయి. వండినవన్నీ కొందరు భటులు రాక్షసుడికి చేరవేస్తున్నారు. వండేవాళ్ళు వండుతున్నారు, వడ్డించేవాళ్ళు వడ్డిస్తున్నారు. రాక్షసుడు తింటూనే ఉన్నాడు, ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ఆ తిండికి ఒక్క రోజులోనే కోటలోని సంబారాలు సగానికి సగం తగ్గిపోయాయి. రాజు కంగారు పడి రాక్షసుణ్ణి కలుసుకుని, నీ తిండి పుష్టి చాలా గొప్పది, ఇంకా నీ ఆకలి తీరలేదా అన్నాడు. ఒక్కసారిగా 100 బళ్ళ అన్నం తింటే అప్పుడు నా కడుపు నిండుతుంది, కానీ ఒక్కసారి అంత తిండి పెట్టకపోవడం వల్ల నీ భటులు మారువడ్డనకు వచ్చేసరికి అంతకుముందు తిన్నది అరిగిపోతోంది అన్నాడు రాక్షసుడు. ఒక్కసారిగా 100 బళ్ళ వంట వండే సదుపాయం కోటలోనే కాదు, రాజధాని నగరంలోనే లేదు. ఇలా కూర్చుని వండి పెడుతుంటే రాజ్యంలోని తిండంతా పూర్తి చేసేలా ఉన్నాడు రాక్షసుడు. రాజు కంగారు పడి మంత్రిని కలుసుకుని, వీడికి తిండి పెట్టి నా ప్రజలకు తిండి లేకుండా చేయలేను, నేనే వాడికి ఆహారం అవుతాను అన్నాడు. మంత్రి వెంటనే, ప్రభు, మీరు ఆహారమైతే వీడు రేపు కొత్త రాజును పట్టుకుని మళ్ళీ ఇదే పని చేస్తాడు, వేరే ఉపాయం ఆలోచించాలి అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి రాక్షసుడు రాజు దగ్గరకు వచ్చి, నా కడుపు నిండింది, చాలా సంతోషం, సెలవు అని వెళ్ళిపోయాడు. రాజు మంత్రిని పిలిచి, ఉన్నట్లుండి రాక్షసుడలా మారిపోయాడంటే మీరే ఏదో మంత్రం వేసి ఉండాలి, అదేమిటో చెప్పండి అని అడిగాడు. దానికి మంత్రి, ప్రభు, ఈ ఏడు దేశమంతటా దొండకాయలు తెగ పండాయి, పంట ఎక్కువై ప్రజలు పెంట మీద కూడా పారేస్తున్నారు. రాక్షసుడికి నేను దొండకాయ కూర వండించి పెట్టాను, వాడు కాసేపు అది తిని వేరేదైనా కూర కావాలన్నాడు. మిగతా వంటలన్నీ వాడు తినేశాడని, ఇక మిగిలినవి దొండకాయలేనని, వాడెంత తింటానంటే అంతా వండించి పెడతానని చెప్పాను. మొదటి రోజు రకరకాల కూరలు వండడంతో రాక్షసుడు రుచి మరిగి బాగా తిన్నాడు. కానీ ఈరోజు ఎంతసేపు ఒకే కూర కావడంతో వాడికి మొహం మొత్తింది. మీరు వాడికి కడుపు నిండా తిండి పెడతానన్నారు, కానీ రకరకాల వంటకాలు చేయించి పెడతాననలేదు. వాడు కూడా మాటకి విలువిచ్చే మనిషి కాబట్టి గొడవ చేయకుండా వెళ్ళిపోయాడు అన్నాడు. రాజు మంత్రిని మెచ్చుకుని, మళ్ళీ కనుక వాడు మన నగరానికి వస్తే మళ్ళీ ఈ ఉపాయమే పాటించాలి అన్నాడు. వాడిక మన నగరానికి రాడు ప్రభు, ఒక్క రోజులోనే రాజ్యంలోని అన్ని రకాల కూరలు పూర్తి చేశాడు కాబట్టి మన రాజ్యంలో కొన్నేళ్ల పాటు అంతా దొండకాయ కూరే తింటారని వాడికి చెప్పాను. రాక్షసులది మందబుద్ధి కదా, నా మాటలు నమ్మడమే కాక మళ్ళీ ఈ నగరంలో అడుగు పెట్టనని ఒట్టేసి వెళ్ళిపోయాడు అన్నాడు మంత్రి నవ్వుతూ. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన రాక్షసుడి తిండి అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.